ఇప్పుడు ఇదే దీపకల్ప పీఠభూమి సముదాయంలో మనము దీపకల్ప పీఠభూమికి ఏమన్నా ఏ పీఠభూమికి దీపకల్ప పీఠభూమికి వాయువంలో ఏ సరిహద్దు ప్రాంతంలో వాయువంలో ఆరావళి పర్వతాలు కలవు. అంటే ఆరావళి పర్వతాలు. ఏ పర్వతాలు గమనిస్తున్నారు మీరు? ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు ఎలాంటివి అని మీరు గమనిస్తే ఆరావళి పర్వతాలు వింధ్యా పర్వతాలు, ఇక్కడున్న వింధ్యా పర్వతాలు శిథిలాలే ఆరావళి పర్వతాలు. మీరు గమనించారు. ఏంటి శిథిలాలు మాట్లాడుతున్నాను? ఎప్పుడో భూమి ఏర్పడిన సమయంలో గోండవానా భూభాగం సముదాయంలో ఆ వింధ్యా పర్వతాలు అనేటివి ఏర్పడినవి. ఈ వింధ్యా పర్వతాలు శిథిలాలుగా అంటే క్రమక్షయం జరిగి శిథిలాలన్నీ అలా ముందుకెళ్ళి భూకంపాలు వచ్చిన సమయంలో అలా ముందుకెళ్ళి అక్కడ మౌంటైన్స్గా రూపాంతరం చెందినవి ఇవి ఆరావళి పర్వతాలు. అందువల్ల ఆరావళి పర్వతాలు ఎలాంటి శిలలు అంటే రూపాంతర శిలలు అని మీరు గమనిస్తారు. మరియు ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని గమనిస్తే ఏమన్నా గుజరాత్ ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు విస్తరించినవి. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించినాయి. ఏంటివి? ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు పొడవు వచ్చేసి మరియు 800 కిలోమీటర్లు అని కొన్ని పుస్తకాల్లో గమనిస్తున్నారు, లేదా 692 కిలోమీటర్లని కొన్ని పుస్తకాల్లో గమనిస్తున్నారు. మరియు ఆరావళి పర్వతాలు ఎలాంటివంటే అవశిష్ట పర్వతాలు. ఎలాంటి పర్వతాలు? అవశిష్ట పర్వతాలు. అవశిష్ట అంటే మీకు అందరికీ తెలుసు, పురాతనమైన పర్వతాలు. ఏంటంటే పురాతనమైన పర్వతాలు. పర్వతాలు ఆల్రెడీ డిస్కషన్ చేశాను. మృత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు, 4 రకాలుగా పర్వతాలు చెప్పాను. ఈ 3వ రకమైన అవశిష్ట పర్వతాలు ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ప్రతి సంవత్సరం వర్షం వలన పవనం వలన ఎత్తు పరిమాణం తగ్గగా ఏర్పడే పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటాము. అలాంటి అవశిష్ట పర్వతాలు ఆరావళి అంటున్నాము. ఇవి భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు అని గమనించాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు మీకు ఈ ఆరావళి పర్వతాలు. ఇవి ఎలాంటి శిలలు? రూపాంతర శిలలు. రూపాంతర శిలలు అంటే ఏంటి? మార్పు జరిగిన శిలలతో ఏర్పడిన పర్వతాలు ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరాన్ని మీరు గమనించవచ్చు. ఎక్కడ గమనించవచ్చు? రాజస్థాన్ లో గమనించవచ్చు. ఎత్తైన శిఖరం వచ్చేసి మరియు గురు శిఖర్ అనే శిఖరము మీరు 1722 మీటర్ల ఎత్తు ప్రాంతంలో ఈ రాజస్థాన్ లో గమనించవచ్చు. ఏ శిఖరము? గురు శిఖర్. ఈ గురు శిఖర్తో పాటు ఇక్కడే కో శిఖరము అని గమనించవచ్చు. అర్షినాథ్ శిఖరము గమనించవచ్చు. అర్షినాథ్ శిఖరము గమనించవచ్చు. హరినాథ్పూర్ శిఖరము గమనించవచ్చు. హరినాథ్పూర్ శిఖరము. ఇవన్నీ ఏ రాష్ట్రంలో మీరు గమనిస్తారు? రాజస్థాన్ లో గమనిస్తారు. ఎక్కడ గమనిస్తారండి? రాజస్థాన్ లో గమనిస్తారు. గురు శిఖర్, కో శిఖరము, హర్షినాథ్, హరినాథ్పూర్ అనే శిఖరాలు ఆరావళి పర్వతాల్లో చూస్తారు. ఇదే ఆరావళి పర్వతాల్లో ప్రముఖ ఘాట్స్ చూస్తారు, కనుమలు చూస్తారు. కనుమ అంటే ఏంటి? 2 ప్రాంతాలను కలుపుతున్న రహదారిని కనుమలు అంటారు. అలాంటి 2 ప్రాంతాలను కలుపుతున్న కనుమలను ఆరావళి పర్వతాల్లో మీరు గమనించవచ్చు. ఆ ఘాట్ పేరు వచ్చి పిప్లీ ఘాట్. ఏంటి? పిప్లీ ఘాట్ లేదా పిప్లీ కనుమ అంటాము తెలుగులో. డివైర్ ఘాట్, డివైర్ కనుమ, పిప్లీ ఘాట్ అనేది మీరు ఆరావళి పర్వతాల్లో గమనించవచ్చు. ఇదే ఆరావళి పర్వతాల్లో అక్కడ ఒక వేసి విడిదిని గమనించవచ్చు. రాజస్థాన్ లో ఒక వేసి విడిదిని గమనించవచ్చు. ఆ వేసి విడిది పేరు వచ్చి మౌంట్ అబూ. ఏ పర్వతాల్లో గమనిస్తున్నారు మీరు? ఆరావళి పర్వతాల్లో గమనిస్తున్నారు. ఏ రాష్ట్రంలో గమనిస్తున్నారు? రాజస్థాన్ లో గమనిస్తున్నారు. మౌంట్ అబూ అనే వేసి విడిది గమనించిస్తున్నారు. ఇది
ఆరావళి పర్వతాల్లో రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న ఒక వేసవిడిది. ఇదే ఆరావళి పర్వతాల్లో ఒక టెంపుల్ చూస్తారు, రాతితో జైనులు నిర్మించిన అతిపెద్ద దేవాలయాన్ని చూస్తారు. దాని పేరు దిల్వారా అనే దేవాలయాన్ని గమనించవచ్చు. ఈ దిల్వారా దేవాలయము ఏ రాష్ట్రంలో గమనిస్తారు మీరు? రాజస్థాన్ లో గమనిస్తారు. ఇదే ఆరావళి పర్వతాల్లో ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి ఉంది, బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రం కూడా గమనించవచ్చు. బ్రహ్మకుమారి అంటే స్త్రీలు మ్యారేజ్ చేసుకోకుండా ఆధ్యాత్మికంగా ఉండాలనే ఆలోచనతో ఆరావళి పర్వతాల్లో బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రాన్ని రాజస్థాన్లో గమనించవచ్చు. ఇదే ఆరావళి పర్వతాల్లో సెంట్రల్ పోలీస్ అకాడమీ శిక్షణ కళాశాల ఉన్నది. సెంట్రల్ పోలీస్ అకాడమీ శిక్షణ కళాశాల, బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రము మరియు మౌంట్ అబు అని మరి దేవాలయం వేసవిడిది, దిల్వారా అనే దేవాలయము ప్రముఖ శిఖరాలన్నీ ఏ పర్వతాల్లో చూడొచ్చు మీరు? ఆరావళి పర్వతాల్లో గమనించవచ్చు. ఈ ఆరావళి పర్వతాలు ఎప్పుడైతే మేఘాలను అడ్డగించడం వల్ల ఆరావళి పర్వతాలు తూర్పు భాగంలో మాత్రమే వర్షం పడింది, ఆరావళి పర్వతాలు వెనక భాగంలో వర్షం పడకపోవడం వల్ల ఆరావళి పర్వతాల వెనక భాగం ఆరావళి పర్వతాలు పశ్చిమ దిశలో వర్షాఛాయ ప్రాంతంగా విస్తరించింది. వర్షాఛాయ ప్రదేశంగా మార్పు చెందింది. వర్షాఛాయ ప్రదేశం ఆరావళి పర్వతాలు వలన వర్షాఛాయ ప్రాంతం థార్ ఎడారి. ఇది ఎడారిగా మారడానికి ప్రధాన కారణం ఎవరు? ఆరావళి పర్వతాలు. ఎప్పుడైతే ఆరావళి పర్వతాలు అడ్డు రావడం వల్ల ఆరావళి పర్వతాలు వెనక భాగంలో వర్షాఛాయ ప్రాంతంగా నమోదైంది. వర్షాఛాయ ప్రాంతం అంటే వర్షం పడని ప్రదేశాన్ని వర్షాఛాయ ప్రాంతం అంటారు. ఆ వర్షాఛాయ ప్రాంతమే థార్ ఎడారి అని చెప్పేసి మనం గమనిస్తాము. ఇది భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రము మరి పాకిస్తాన్ సరిహద్దుల్లో విస్తరించింది. రాజస్థాన్ లో ఒక ప్రముఖ ఎడారి థార్ ఎడారి. ఇది ఉష్ణ ఎడారి, ఇది అతిపెద్ద ఎడారి. ఏ దేశంలో? భారతదేశంలో. ఎడారి ఏర్పడడానికి ప్రధాన కారణం వచ్చేసి అల్ప వర్షపాతం నమోదు కావడం వల్ల ఆ ప్రదేశాన్ని ఎడారిగా చెప్పుకుంటాము. అలా ఆరావళి పర్వతాల వలన వర్షాఛాయ ప్రాంతం థార్ ఎడారిగా మార్పు చెందింది. ఇది రాజస్థాన్ లో ఉంది. ఇక్కడ సంవత్సరం సగటు వర్షపాతం మీరు ఇక్కడ చూస్తే 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం ఏది గమనిస్తారు. 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్లు మాత్రమే గమనిస్తారు. ఈ ఎడారిలో ఒక ప్రముఖ నది, ఉప్పు నీటి నది పోతున్నది. ఆ నది పేరు లూని అనే నదిని గమనిస్తారు. లూని అనే నదిని గమనిస్తారు. లూని నది అంతర్భూభాగ నది. అండర్ గ్రౌండ్ నుంచి ఊట పైకి చేరి కొన్ని కిలోమీటర్లు నడిచి మళ్ళా ఇంకిపోయే నదిని అంతర్భూభాగ నది అంటారు, ఇన్లాండ్ రివర్ అంటారు. అలాంటి రాజస్థాన్ లో ఒక నదిని గమనిస్తారు, దాన్ని లూని నది అంటారు. ఇది ఉప్పు నీటి నది. ప్లస్ ఈ ఎడారిలో అక్కడ రాజస్థాన్ వారి కోసం భారతదేశ ప్రభుత్వము ఒక కాలువ తీశారు. ఆ కాలువని ఇందిరాగాంధీ కెనాల్ అంటున్నారు, లేదా రాజస్థాన్ కెనాల్ అంటున్నారు. ఇందిరాగాంధీ కాలువ లేదా రాజస్థాన్ కాలువ. దీని పొడవు వచ్చేసి 650 కిలోమీటర్ల పొడవు ఉన్నది. లింకులతో సబ్ కెనాల్స్ తో కలిపి 1000 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఒకే పొడవున 650 కిలోమీటర్లు, సబ్ కెనాల్స్ తో కావచ్చు 1000 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఇది భారతదేశంలో అతి పొడవైన కాలువ. ఈ ఇందిరాగాంధీ కాలువ ఎప్పుడైతే ఎడారిలో ప్రయాణించడం వల్ల అక్కడ ఎడారిలో ఉన్న వాసులు ఇతర ప్రాంతాలకు వలసపోకుండా ఏదో విధంగా పంటలు పండించుకొని మరి జీవనం కొనసాగిస్తున్నారు. మీరు గమనించవచ్చు, మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కువ రాజస్థాన్ వాసులు వలస వచ్చి మన పరిసర ప్రాంతాల్లో కనపడుతున్నారు. వ్యాపారాలు చేసుకుంటూ ఏదో విధంగా జీవనం కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే రాజస్థాన్ అనేది ఒక ఎడారి ప్రాంతం. వర్షం వచ్చేసి 10 నుంచి 15 సెంటీమీటర్లు నమోదు కావడం వల్ల ఇక్కడ జీవనం అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ సాధారణంగా కుటుంబాలు వలస వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిపోయినారు. ఇంకా రాబోయే రోజుల్లో రాజస్థాన్ లో మనిషి అనే వ్యక్తే లేకపోతాడనే ఆలోచనతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేసిందంటే సట్లెజ్ నది నుంచి నీరు తీసుకొచ్చి
రాజస్థాన్ కెనాలకు సరఫరా చేసి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో, ఎడారి పరిసర ప్రాంతాల్లో నీరుని తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇది దేశంలో అతి పొడవైన కాలువ. ఈ ఎడారి, ఈ రాజస్థాన్ ఎడారి ఏమన్నా ఇసుకతో ఉన్నది, రాతితో ఉన్నది. ఇసుకతో ఉన్నది, రాతితో ఉన్నది. ఇసుకతో ఉన్న ఎడారి ఏమన్నా ఇసుక ఎక్కడైతే ఇసుకతో ఉంటుందో అలాంటి ఎడారిని హెర్గ్ అంటాము. ఇసుకతో ఉన్న ఎడారిని హెర్గ్ అంటారు. ఎక్కడైతే రాతితో ఉంటుందో ఎడారి, దాని హమడ అంటారు. రాతితో ఉన్న ఎడారిని ఏమంటారు? హమడ. ఇసుకతో ఉన్న ఎడారిని ఏమంటారు? హెర్గ్ అని కూడా అంటారు. ఈ రాజస్థాన్ థార్ ఎడారిలో ఒక నేషనల్ పార్క్ కనపడుతుంది. ఆ నేషనల్ పార్క్ వచ్చేసి డిజార్ట్ నేషనల్ పార్క్. భారతదేశంలో అతిపెద్ద రెండవ నేషనల్ పార్క్ వచ్చేసి డిజార్ట్ నేషనల్ పార్క్. డిజార్ట్ అంటే ఎడారి. డిజార్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ చూస్తావు? రాజస్థాన్ లో చూస్తావు. అంటే ఇదే రాజస్థాన్ లో ఇసుకతో ఉన్న ఎడారి ఉంది, రాతితో ఉన్న ఎడారి ఉంది. అలా రాజస్థాన్ లో గాలి తాకిడి ఎక్కువయ్యి ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోవడం జరుగుతుంది. అలా ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గాలి తాకిడి వల్ల కొట్టుకొని పోతుంది. అలాంటి ఇసుక తుఫాన్లను సైమోన్స్ అంటారు. ఏమంటారు? సైమోన్స్ అంటారు. ఎక్కడ? రాజస్థాన్ ప్రాంతంలో ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాయి. అలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయే ఇసుక తుఫాన్లు ఏమంటారు? సైమోన్స్ అంటారు. ఈ సైమోన్స్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి డిఫరెంట్ షేప్స్ కనపడతాయి, డిఫరెంట్ ఆకారాలు కనపడతాయి. అలాంటి ఆకారాలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే రాజస్థాన్ థార్ ఎడారిలో చూడొచ్చు. అలాంటి ఆకారాలు మనం గమనిస్తే ఏం ఆకారాలు చూద్దాం. ఏంటి? ఓకే, ఇక్కడ మనం గమనించండి. ఇసుక తుఫాన్లు ఏర్పడుతున్నాయి. ఈ ఇసుక తుఫాన్ల వలన కొన్ని స్వరూపాలు ఏర్పడతాయి. అలాంటి స్వరూపాలను మనం గమనించి వస్తే ఇసుక దిబ్బలుగా ఇసుకలుంటే వాటిని ద్రియాన్ అంటారు. ఏమంటారు? ద్రియాన్. ఆకారాలు ఏర్పడతాయి కదా. గాలి తాకిడి వల్ల మట్టి అంతా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతుంది. అలాంటి ఇసుక దిబ్బలను ఏమంటారు? ద్రియాన్ అంటారు. అదే విధంగా కత్తి ఆకారంలో ఉన్న ఇసుక నేలలను సైఫ్ అంటారు. ఏమన్నా కత్తి ఆకారం ఇసుక నేలలను సైఫ్ అంటారు. సముద్రపు అలల ఆకారంలో ఉన్న ఇసుక నేలలను రిఫ్యూల్స్ అంటారు. అలలు ఆకారం ఇసుక నేలలను రిఫ్యూల్స్ అంటారు. ఏమంటారండి? రిఫ్యూల్స్. అర్ధచంద్రాకారంలో ఇసుక నేలలను బార్కన్స్ అంటారు. అర్ధచంద్రాకారం ఉన్న ఇసుక నేలలను బార్కన్స్ అంటారు. ఏమంటారండి? బార్కన్స్. ఇవన్నీ ఆకారాలు. ఈ ఆకారాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోతుంది. అంటే క్రమక్షయం జరుగుతుంది. దేని వల్ల క్రమక్షయం జరుగుతుంది? గాలి వల్ల క్రమక్షయం జరుగుతుంది. గాలి వల్ల క్రమక్షయం అంటే పవన క్రమక్షయం అంటాం. అలా పవన క్రమక్షయము లేదా గాలి వల్ల ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోయి ఇసుక తుఫానులను సైమోన్స్ అంటారు. ఈ సైమోన్స్ వల్ల ఎడారి పరిసర ప్రాంతాల్లో వివిధ ఆకారాలు షేప్స్ కనపడతాయి. అలాంటి ఆకారాలు ఇసుక దిబ్బలను ద్రియాన్, కత్తి ఆకారంలోని ఇసుక నేలను సైఫ్, అలల ఆకారంలోని ఇసుక నేలను రిఫ్యూల్స్ అంటారు. అర్ధచంద్రాకారం ఇసుక నేలను బార్కన్స్ అంటారు. ఇవన్నీ మీరు రాజస్థాన్లో థార్ ఎడారిలో గమనించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఆరావళి పర్వతాలలో సారవంతమైన ఇసుక నేలను రోహి అంటారు. ఆరావళి పర్వతాలలో ఏమన్నా ఆరావళి పర్వతాల దగ్గర సారవంతమైన ఇసుక నేలలను
రోహి అంటారు. ఏమంటారండి? రోహి అంటారు. ఎలాంటి నేలలను? సారవంతమైన ఇసుక నేలలను. అర్ధచంద్రాకారము బార్కన్స్, అలలాకారము రిఫ్యూల్స్, కత్యాకారము సైఫూన్స్, ఇసుక దిబ్బలను ద్రియాన్ అని చెప్పేసి ఇవన్నీ షేప్స్ ఎలా ఏర్పడినవి? ఇవి ఇసుక తుఫాన్ల వలన ఏర్పడినవి. ఇవి మీరు రాజస్థాన్లో థార్ ఎడారి పరిసర ప్రాంతాలలో మీరు గమనించవచ్చు. ఇది దీపకల్ప పీఠభూమి సముదాయం. ఇప్పుడు మనం పూర్తిగా సమగ్ర సమాచారాన్ని దీపకల్ప పీఠభూమిని డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.